భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని మారుతి నర్సింగ్ కాలేజీలో డ్రగ్స్ నిషేధంపై సైబర్ క్రైమ్ షీ టీం బృందం డ్రగ్స్ నివారణ గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సంజీవరావు మాట్లాడుతూ, ఏదైనా చేసి అడుగు ముందుకేయండి. అప్పుడు మీకు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి ఆటంకాలు కానీ ఉండవు. అదేవిధంగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో ఆశలు మీకు పంపించారు. మీరు చాలా మారుమూల గ్రామం నుంచి వస్తున్నారు. దాదాపు ఏదో చింతూరు సైడ్ చూసినాం. ఒక పిల్లగాడు ఫోన్కి బాగా ఎడిక్ట్ అయిపోతాడు. ఎడిక్ట్ అయిపోయి ఆ ఫోన్ వాళ్ళ అమ్మ ఇవ్వకుండా పుస్తకాలు అంటే బుక్స్ చదువుకొని హోంవర్క్ చేసుకోని చెప్పిపోతాడు. చెప్పిపోయిన తర్వాత వాడు హోంవర్క్ చేసుకున్నట్టు చేసుకుంటా ఉంటాడు. వాళ్ళ అమ్మ అన్నం తింటుంటాడు. ఎస్ఐ విజయలక్ష్మి మాట్లాడుతూ, ఎవరో వాట్సాప్లో ఫేస్బుక్లో లేకపోతే అలా వస్తుంటే ఇప్పుడు వాళ్ళ సిస్టర్ ఉంటుంది, అమ్మ ఉందని చెప్తున్నా మీరు ఫీల్ కావద్దు చేసింది అని ఇంతవరకు వచ్చాడు. వచ్చి కావేలో ఒకటే వస్తుందా గేట్ దగ్గరికి? సపోజ్ మీ ఫాదర్స్ ఉన్నారు, మీ ఫాదర్స్ అంటే వాళ్ళు సిగరెట్ మందు తప్ప ఈ గంజాయి దాకా పోకపోవచ్చు. కానీ చదువుకునే పిల్లలు మీ అన్నయ్య వాళ్ళు తమ్ముడు వాళ్ళు ఉంటే మాత్రం కాలేజెస్కి వచ్చి సిటీస్కి వచ్చి చదివితే మాత్రం కంపల్సరీ ఏదో ఒక టైంలో వాడు ఫ్రెండ్ ఎదవనుకో వాడిని చూస్తాడు, ఇదేదో బాగుంది ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటాడు. ట్రై చేసిందా ఒకసారి తాగుతుందా అది వ్యసనంగా మారిపోతుంది. అప్పుడు కుటుంబం చిత్రం అవుతుంది కదా, ఏదో ఒకరు దొరుకుతాడు.